హలో గాయస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్ రివెంజ్ అండ్ లవ్ ఎపిసోడ్ 12. ఈ ఎపిసోడ్లో సంజయ్ అడిగిన ప్రశ్నకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె నెమ్మదిగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో బాధ ఉంది, కానీ ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. లేదు బాబు అంది. సంజయ్ కళ్ళు పెద్దవయ్యాయి. లేదు, మీ నాన్న శంకర్ వల్ల చనిపోలేదు అంది. అతను నిశ్శబ్దంగా విన్నాడు. నిజంగా చెప్తున్నాను, మీ నాన్న శంకర్ చాలా మంచి స్నేహితులు. చాలా అంటే చాలా. ఇద్దరూ కలిసి కంపెనీ మొదలుపెట్టారు. ఇద్దరికీ సమానంగా వాటాలు పంచుకున్నారు. అప్పుడు కష్టాలు వచ్చాయి, కానీ కలిసి ఎదుర్కొన్నారు. అప్పుడు ఒక కంపెనీ సుమిత్ టెక్ అని మీ నాన్నను ఇంకా శంకర్ని టార్గెట్ చేసింది. మొదట వాళ్ళు స్నేహంగా నటించారు. మీ నాన్నను పొగిడారు, అతని విజయాన్ని మెచ్చుకున్నారు. అలా దగ్గరయ్యారు అంది. సంజయ్ శ్వాస నెమ్మదిగా మారింది. తర్వాత ఒకరోజు వాళ్ళు అతన్ని మోసం చేశారు. మద్యం తాగించారు. అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో కొన్ని కంపెనీ సీక్రెట్స్ బయటపడ్డాయి అంది. సంజయ్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది ఉద్దేశపూర్వకంగా కాదు, అతనికి తెలియకుండా జరిగింది. కానీ కంపెనీకి నష్టం జరిగింది. చాలా నష్టం వచ్చింది. మీ నాన్న చాలా బాధపడ్డాడు. అతను తనను తాను నిందించుకున్నాడు. తర్వాత శంకర్ దగ్గరకు వెళ్ళి అన్నీ చెప్పాడు. అప్పుడు శంకర్ ఏమన్నాడో తెలుసా? అతను అన్నాడు, ఇది నీ తప్పు కాదు కదా, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కదా, వాళ్ళు నిన్ను మోసం చేశారు అన్నాడు అని చెప్పింది తల్లి. సంజయ్ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. మీ నాన్న అప్పుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అతను తనను తాను నిందించుకున్నాడు, కానీ శంకర్ మాత్రం అతన్ని నిందించలేదు. అప్పుడు మీ నాన్న అనుకున్నాడు, ఇలాంటి స్నేహితుడికి నేను సహాయం చేయాలి, అతని కోసం నిలబడాలి అని అనుకున్నాడు. ఇద్దరూ కలిసి కంపెనీని మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు నెమ్మదిగా కంపెనీ రికవర్ అవుతోంది. కానీ అని ఆగింది ఆమె గళం కాస్త బాధతో ఉన్నట్టుగా అనిపించింది. తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అయినా మీ నాన్నలో పశ్చాత్తాపం తగ్గలేదు. అతను అప్పుడు ఎక్కువగా మౌనంగానే ఉండేవాడు. కొన్నిసార్లు ఏదో ఆలోచనలో ఉన్నట్టు ఉండేవాడు. అది నేను గమనించాను అని అంది. సంజయ్ కళ్ళు కిందకి వాలాయి. ఆమె బాధతో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. ఇలా అంది. ఒకరోజు అతను తన గదిలో తన జీవితాన్ని ముగించాడు అంది. అప్పుడు సంజయ్కి ఊపిరి ఆగినట్లయింది. అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు. ఆ వార్త తెలిసిన వెంటనే శంకర్ మన ఇంటికి వచ్చాడు. అతను చాలా ఏడ్చాడు. అతను అన్నాడు, నువ్వు నాతో ఏమైందో చెప్పాల్సింది కదా, మనం కలిసి ఆ సమస్యను ఎదుర్కొనే వాళ్ళం కదా, కంపెనీని ఇద్దరం కలిసి నిలబెట్టి నడపాలి అనుకున్నాం కదా, ఎందుకు ఇలా చేశావు? నేను మళ్ళీ నా ప్రియమైన వారిని ఇంకొకరిని కోల్పోయాను. నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అని అతను బాగా ఏడ్చాడు. చివరికి అతను స్పృహ తప్పి పడిపోయాడు అంది. అప్పుడు సంజయ్ గుండె బరువైంది. ఆ తర్వాత కొన్ని రోజులు అతను తనను తాను పట్టించుకోలేదు. పని చేస్తూనే ఉన్నాడు, పగలు రాత్రి ఆలోచనలు తప్పించుకోవడానికి. ఒకరోజు మీటింగ్లో అతను కుప్పకూలిపోయాడు. అందరూ అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు చెప్పారు, విశ్రాంతి చాలా అవసరం అని. అప్పుడు 2 వారాలు ఇంటి నుంచి పనిచేశాడు. తర్వాత మళ్ళీ కంపెనీకి వెళ్ళాడు అంది ఆమె. సంజయ్ నిశ్శబ్దంగా విన్నాడు. ఆ వార్త నేను చూశాను. ఎందుకంటే మీ నాన్న చనిపోయిన తర్వాత శంకర్ నన్ను అడిగాడు, మీరు కంపెనీలో పని చేయాలనుకుంటున్నారా అని. నేను వద్దన్నాను. అతను ఇంకేం అనలేదు. సంజయ్ కళ్ళు తడిచాయి. అందుకే బాబు, శంకర్ కారణం కాదు,
మీ నాన్న తన పశ్చాత్తాపంతో అలాంటి పని చేశాడు అంది. సంజయ్ నోట మాట రాలేదు. అతని మనసు లోపల పశ్చాత్తాపం మొదలైంది. ఆమె మళ్ళీ చెప్పింది, మీ నాన్న తన 20% షేర్స్ ఒక అనాథాశ్రమానికి ఇచ్చాడు. శంకర్ అది తెలిసిన తరువాత ప్రతి సంవత్సరం మీ నాన్న పుట్టినరోజు ఇంకా మరణ వార్షికోత్సవం రోజున అక్కడికి వెళ్ళి పిల్లలకు భోజనం, బట్టలు ఇంకా పుస్తకాలు ఇస్తాడు అంది. సంజయ్ కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళి అతన్ని చూస్తాను, కానీ మరణ వార్షికోత్సవం రోజున వెళ్ళను. ఆ రోజు నేను నీతో ఉంటాను, నువ్వు బాధపడకూడదని అని అంటుంది. సంజయ్ తల వంచుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అతను నెమ్మదిగా అమ్మ అని పిలిచాడు. ఆమె అతని వైపు చూసింది. నేను ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఆ ఆడిట్ నేనే చేశాను అన్నాడు. ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా నష్టం జరిగిందా అని అడిగింది. సంజయ్ తల ఊపాడు. లేదు, ఇప్పుడు అంతా బాగానే ఉంది. వాళ్ళు నాన్న వీడియో చూపించారు బోర్డుకి అని అన్నాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. అది కేవలం శంకర్ కంపెనీ కాదు, మీ నాన్న కంపెనీ కూడా. అందుకే దానికి నష్టం కలిగించే పని చేయకు అంది. సంజయ్ నిశ్శబ్దంగా విన్నాడు. మీ నాన్న కూడా అదే కోరుకున్నాడు, ఆ కంపెనీ నిలబడాలి, పెరగాలి అని అంది. ఇప్పుడు నీకు నిజం తెలిసింది. ఇంకా ఏ తప్పు పనులు చేయకు. పగతో కాదు, నీకు నచ్చిన పని చేయు. నీకు కావాల్సింది సాధించడానికి కష్టపడు. నీ గురించి కూడా ఆలోచించు అని చెప్పింది. సంజయ్ తలెత్తి అమ్మ వైపు చూశాడు. ఆమె ముఖంలో ప్రేమ కనిపించింది. ఆమె చిన్నగా నవ్వింది. పోయి పడుకో, చాలా ఆలస్యమైంది అని అంది. సంజయ్ నెమ్మదిగా లేచాడు. గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు, కానీ నిద్ర రాలేదు. నేను ఏం పని చేశాను, ఎంత తప్పు చేశాను, నిజం తెలుసుకోకుండా ఎందుకు ఇలా చేశాను అని అనుకున్నాడు. అతని గుండె బరువైంది. ఇప్పుడు ఎలా సరిచేయాలి అని అనుకున్నాడు. అతని ఆలోచనలు ఆగలేదు. అతను పైకి చూశాడు. గడియారం వైపు చూశాడు. సమయం 11:59 అయ్యింది. మరోవైపు అన్విత గదిలో లైట్ ఇంకా ఆఫ్ కాలేదు. ఆమె మంచం మీద కూర్చుంది. ఫోన్ చేతిలో ఉంది. ఆమె కళ్ళు గడియారం మీద ఉన్నాయి. ఇంకా 1 నిమిషం అనుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాల్ చేయాలా? అతను నిద్రపోతున్నాడా? ఇలా కాల్ చేస్తే ఏమనుకుంటాడో అని ఆమె కొంచెం ఆలోచించింది. తర్వాత తనలోనే ఏమైనా సరే విష్ చేయాలి అనుకుని గడియారం వైపు చూసింది. సమయం 12 అయింది. అన్విత వెంటనే కాల్ చేసింది. ఫోన్ చెవికి పెట్టుకుంది. గుండె బలంగా కొట్టుకుంటోంది. మరోవైపు సంజయ్ ఇంకా నిద్రపోలేదు. ఫోన్ లైట్ వెలిగింది. అతను ఫోన్ వైపు చూశాడు. అన్విత కాల్ చూశాడు. అతను ఒక్కసారిగా లేచాడు. ఈ టైంకి ఎందుకు? ఏమైనా జరిగిందా అని అతను కంగారు పడ్డాడు. వెంటనే కాల్ ఎత్తాడు. హలో అన్విత గారు అన్నాడు. ఏమైంది? ఏమైనా సమస్య ఉందా అని అన్నాడు. అతని గళంలో ఆందోళన ఉంది. అన్విత చిన్నగా ఏమీ కాదు, హ్యాపీ బర్త్డే సంజయ్ అని అంది. సంజయ్ ముఖంలో చిన్న ఆశ్చర్యం. తర్వాత నెమ్మదిగా నవ్వాడు. ధన్యవాదాలు అన్నాడు. నేనే మొదట విష్ చేశానా అని అడిగింది. సంజయ్ చిన్నగా నవ్వాడు. అవును, మా అమ్మ నిద్రలో ఉంది అన్నాడు. అన్విత మెల్లగా అడిగింది, మీ నాన్న అని. సంజయ్ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అన్నాడు, చిన్నప్పుడే చనిపోయారు అని. సారీ, నాకు తెలీదు, అందుకే అలా అడిగాను అని అంటుంది. సంజయ్ నెమ్మదిగా అన్నాడు, పర్లేదు అని. నిశ్శబ్దం వచ్చిందని గమనించిన అన్విత వెంటనే మాట మార్చింది. మేమంతా పార్టీ చేసుకున్నాం.
ఆఫీస్లో ఆడిట్ అయిపోయింది కదా, మీరు కూడా ఉంటే బాగుండేది అని అంది. సంజయ్ నవ్వాడు. అవును, నేను మిస్ అయ్యాను అని అన్నాడు. అన్విత నవ్వింది. మీకు నిద్ర వస్తుందా అని అడిగింది. లేదు, ఈరోజు నిద్ర రాకపోవచ్చు అని చెప్పాడు. అన్విత అడిగింది. మీకు నిద్రపోవడంలో ఏదైనా సమస్య ఉందా అని అడిగింది. సంజయ్ నెమ్మదిగా అన్నాడు. నాన్న చనిపోయిన తర్వాత నుండి కొంచెం అని అన్నాడు. అతని గళం కాస్త తగ్గింది. అన్విత మెల్లగా వింది. అయితే నేను ఇబ్బంది పెడుతున్నానా అంది. లేదు లేదు, మాట్లాడండి, బాగానే ఉంది అన్నాడు సంజయ్. సంజయ్ అడిగాడు, అయితే నా గిఫ్ట్ ఏంటి అని. అన్విత నవ్వింది. అది రహస్యం, తర్వాత తెలుస్తుంది అని అంది. సంజయ్ కూడా నవ్వాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది. మీకు నా పుట్టినరోజు ఎలా తెలిసింది అని అడిగాడు. అన్విత నవ్వుతూ చెప్పింది. డెస్క్ సర్దుతుంటే ఒక పేపర్లో చూశాను, అందులో మీ వివరాలు ఉన్నాయి అని అంది. సంజయ్ నవ్వాడు. అలానా, ధన్యవాదాలు అని మళ్ళీ అంటాడు. అన్విత వెంటనే అంది. అయ్యో, అన్నిసార్లు చెప్పకండి, ఇది చాలా చిన్న విషయమే కదా అని అంది. సంజయ్ నవ్వాడు. సరే, మీకు నిద్ర రావడం లేదా అని అడిగాడు. లేదు, నాకు నిద్ర రావడం లేదు అని అంటుంది అన్విత. ఇద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు. చిన్న చిన్న విషయాలు, ఆఫీస్ గురించి, స్నేహితుల గురించి, కొన్ని జోక్స్. సమయం గడుస్తోంది. ఇద్దరికీ సమయం తెలియలేదు. సంజయ్ చాలా రోజుల తర్వాత అంత సంతోషంగా మాట్లాడుతున్నాడు. అన్విత కూడా చాలా ఆనందంగా ఉంది. మరోవైపు రాత్రి మధ్యలో సంజయ్ తల్లి నిద్రలో నుంచి లేచింది. ఆమెకి ఏదో శబ్దం వినిపించింది. సంజయ్ గది నుంచి శబ్దం వచ్చింది. ఇంత రాత్రి ఏం శబ్దం అని అనుకుంది. ఆమె సంజయ్ గది దగ్గరకు వచ్చింది. ఆమె చేయి తలుపు వైపు వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.